శ్రీమద్ భాగవతంలోని 247వ పద్యం. బంధులు పౌరులు తెచ్చిన గంధేబహయాదులైన కానుకలు దయాసింధుడు గైకొని అంబుజబంధుడుగొను దత్తదీప పంక్తుల భంగిన్. బంధుమిత్రులు ప్రజలు కొని తెచ్చిన ఏనుగులు, గుర్రాలు మొదలైన బహుమతులను కరుణాసింధుడైన శ్రీకృష్ణుడు భక్తులు అర్పించిన దీప పంక్తులను పరిగ్రహించే పద్మబంధునిలాగా అందుకొన్నాడు. శ్రీమద్ భాగవతంలోని 248వ పద్యం ఇది వచన భాగంగా ఉంది. ఈ విధంగా ద్వారకాపుర పౌరులు ఆత్మారాముడు, సంపూర్ణ కాముడు అయిన శ్యామసుందరునికి కానుకలు సమర్పించి ఆనందంతో వికసించిన ముఖాలు కలవారు, హర్షగద్గద భాషణాలు కలవారు అయి కంటికి రెప్పలా కాపాడే నల్లనయ్యకు కన్నతండ్రికి చిన్న బిడ్డల వలె నమస్కరించి ఇలా పలికారు. శ్రీమద్ భాగవతంలోని 249వ పద్యం. నీ పాదాబ్జము బ్రహ్మపూజ్యము గదా, నీ సేవ సంసార సంతాప ధ్వంసినియౌగదా, సకల భద్ర శ్రేణులం ప్రీతితో నాపాదింతు గదా, ప్రపన్నులకు కాలాధీశకాలంబు నిర్వ్యాపారంబు గదయ్యా, చాలరు నిన్నున్వర్ణింప బ్రహ్మాదులున్. స్వామి, నీ పాదాబ్జాలు బ్రహ్మపూజ్యాలు, నీ చరణ సేవ సంతాప సమయమైన సంసార సముద్రాన్ని దాటించే నావ. నీవు ఆపన్నులకు సకల సౌభాగ్యాలు సంతోషంగా ప్రసాదించే కరుణామూర్తివి. నీవు కాలస్వరూపుడవు, కాలానికి అధీశ్వరుడవు. బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను ప్రశంసించలేరు. శ్రీమద్ భాగవతంలోని 250వ పద్యం. ఉండారము సౌఖ్యంబున విన్నారము నీ ప్రతాప విక్రమ కథలన్, మన్నారము ధనికులమై కన్నారము తావకాంగ్రి కమలములు హరి. కృష్ణ, నీ దయవల్ల క్షేమంగా ఉన్నాము, సిరి సంపదలు సమృద్ధిగా గైకొన్నాము. నీ అవక్ర పరాక్రమ కథలను వీణులారా విన్నాము. ఇప్పుడు నీ చరణ కమలాలను కన్నులారా కన్నాము. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.